హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు గోదాదేవి రచించిన తిరుప్పావై నుంచి ఒక పాసురాన్ని పఠించడం, ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం ప్రబలుతుందండి. ఈరోజు గోదాదేవి ద్వితీయ పాసురం మనం చూద్దామా? వైయతు వళివళయుండే ముయలందే వందనై పెయ్యం కుళిర్ నెరియాళో అంటూ సాగిపోతూ అయ్యనీం అండనై ఎంగుం తిరిందుం తోయ్యాయులగానికి తూనై నేహాదురీద్ అంటూ ముగుస్తుంది. దీని అర్థం ఏంటంటే, గోదాదేవి ఈ పాసురంలో ఒక స్నేహితురాల్ని, ఇంకా నిద్రలో ఉన్న భక్తురాలిని మేల్కొల్పుతూ ఆమెకు శ్రీ మహావిష్ణువు గొప్పతనాన్ని వివరిస్తూ పిలుస్తుంది. నీ నిద్ర తీరింది, పాపం పోయింది, ఇప్పుడు లేచి భగవంతుని సేవ చేయడానికి సమయం వచ్చిందని మెల్లిగా స్నేహభావంతో చెబుతోంది. ఈ పాసురం ఒక మనోవైజ్ఞానికంగా అలాగే ఆధ్యాత్మికంగా బలమైన సందేశం అండి. భక్తిలో అలసత్వం వద్దు, సత్సంగాన్ని ఆశ్రయించు, ప్రభువుని అంటే శ్రీ మహావిష్ణువుని జ్ఞాపకం నీ జీవితంలో వెలుగుని నింపుతుంది అని అర్థం. ధనుర్మాసంలో భగవద్గీత ప్రాశస్త్యం కూడా చూద్దామా? ధనుర్మాసం దైవమాసంగా పరిగణించబడుతుందండి. ఈ మాసంలో సాధన, పఠనం, ధ్యానం ఇవన్నీ ఎన్నో రెట్లు ఫలిస్తాయి. అందుకే ఈ మాసంలో భగవద్గీతను అధ్యయనం చేయడం కూడా అత్యంత పవిత్రం. గీతా ప్రాశస్త్యం ధనుర్మాసంలో ఎందుకు? ఆధ్యాత్మిక చైతన్యానికి అనువైన కాలమండి. అలాగే తమోగుణ నిర్మూలన జరుగుతుంది. కర్మయోగం ధనుర్మాసంలో ఆచరణ జరుగుతుందండి. ఈ సందర్భంలో 4వ అధ్యాయం 39వ శ్లోకం ఏంటో చూద్దామా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సన్నియతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అంటే శ్రద్ధగా ఉన్నవాడు జ్ఞానాన్ని పొందగలడు, అతడు ఇంద్రియాలను నియంత్రించిన వాడవుతాడు, జ్ఞానం పొందినవాడవుతాడు, త్వరగా పరమశాంతిని పొందుతాడు అని అర్థమండి. ఈ సారాంశం ఏంటంటే, గోదాదేవి 2వ పాసురంలో భక్తిలోని మేల్కొలుపు నిద్రలో పోల్చే ఆధ్యాత్మిక జడత్వాన్ని తొలగించమంటోంది. తిరుప్పావై పఠించండి, భగవద్గీత చదవండి, విష్ణు సహస్రనామాలు పఠించండి, ధనుర్మాసాన్ని ధన్యంగా మార్చండి. మా ఈ ఛానల్ ద్వారా ఇలాంటి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలను మీకు నిరంతరం అందిస్తూనే ఉంటామండి. మీరు చేయవలసిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే లైక్ చేయండి. మీ సంతోషాన్ని కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.